హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మల్టీగ్రెయిన్ పిండితో మీకు దోశ ఇడ్లీ తయారు చేయాలో చూద్దాం. సో ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తాం కదా, చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజ్ లాగా వచ్చిన ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ కన్నా మనకి ఇందులో అయితే రవ్వ కలపము, చాలా హెల్దీ అన్నమాట. మిల్లెట్స్ అన్ని యాడ్ చేసాం కాబట్టి రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. అన్ని మిల్లెట్స్ కూడా చాలా హెల్దీ. మెజర్మెంట్స్ తో వేస్తున్నాను. దీంతో ఫస్ట్ మనం 2 కప్స్ మినపప్పు వేసుకోవాలి. ఓకే, మీరు కావాలంటే పొట్టు మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. వచ్చేసి జొన్నలు అన్నమాట. జొన్నలు కూడా 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ రాగులు 1 కప్పు, సేమ్ ఏ గ్లాస్ తీసుకున్నామో దాంతోనే. నెక్స్ట్ ఇవి వచ్చేసి కొర్రలు, వచ్చేసి సజ్జలు అన్నమాట. వాటర్ తో 3-4 సార్లు బాగా శుభ్రంగా మనము వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్ గా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సగ్గు బియ్యం కూడా, ఇవి ఉంటాయి కదా సన్న సగ్గు బియ్యం, ఇవి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వేసి వీటిని మనం నైట్ అంతా బాగా నానపెట్టుకోవాలి. వాటర్ లో శుభ్రంగా 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. చూడండి ఎంత డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి నైట్ అంతా బాగా నానింది పప్పు, మార్నింగ్ కి ఇలా బాగా పర్ఫెక్ట్ గా నానిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్ లో వేసుకుని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే మనం కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకుని దోశలకు కూడా వేసుకోవచ్చు. మీరు ఇదే పిండి గట్టిగా చేసుకుంటే, గ్రైండ్ చేసుకుంటే బోండాలు పునుగులు లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ హెల్త్ కి చాలా మంచిది. చూడండి ఇంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. నైట్ అంతా నానితే కాబట్టి బాగా గ్రైండ్ అవుతుంది. సో మార్నింగ్ కి పిండి చూడండి బాగా ఫర్మెంట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ పెట్టేసుకుందాము. మీకు దోశ కావాలంటే ఇంకొంచెం పిండి గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకుని దోశలు కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ బాగా మరగాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇడ్లీ ప్లేట్స్ లో మనం ఇడ్లీ అనేది పెట్టేసి ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవడమే. మంట అనేది కొంచెం మీడియం గా సిమ్ లో పెట్టుకుంటే ఇడ్లీ పిండి అనేది పొంగకుండా వస్తే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇడ్లీ సపరేట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దోశ ఎలా వేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇలా పిండి వేసుకుని దోశ వేసేసుకుని కొంచెం ఆయిల్ వేస్తే ఇది బాగా కాలిన తర్వాత మనం తిప్పేసుకోవడమే. దోశ అయితే చాలా క్రిస్పీగా, ఇంకా ఇందులో మనం అన్ని మిల్లెట్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే దీనికి దోశలోకి మటన్ కర్రీ ఉంది ఆ రోజు. సో మనం డైలీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే 4 డేస్కి ఒకసారి అలా పల్లీలు ముందే ఫ్రై చేసి పెట్టేసుకుంటాను అనమాట. పొట్టు తీసేసి స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా పల్లీలు బాగుంటుంది. నెక్స్ట్ అప్పటికప్పుడు మనం పచ్చిమిర్చి వేసి చట్నీ చేసి పల్లీలతో గ్రైండ్ చేసుకుని చట్నీ వేసేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ ఎలాగో హడావిడిగా ఉంటుంది కాబట్టి పల్లీల చట్నీ అనేది అలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దోశలోకి నేనైతే మటన్ కర్రీ ఉంటే మటన్ కర్రీతో వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.